అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 27వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు దైవ బలంతో పూర్తి చేస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను చేపడతారు. వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో జాగ్రత్త వహిస్తారు. అనుమతుల సలహాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగిన ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగిన తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో తెలివిగా వ్యవహరిస్తారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. మిత్రులు అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా మంచి చేకూరుతుంది. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి నిర్ణయాలను తీసుకుంటారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వివాదాలకు తావివ్వవద్దు. అవగాహనతో సమస్యలు క్రమంగా తగ్గున ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కీలక బాధ్యతలు మీ భుజాన పడే అవకాశం ఉంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఉద్యోగంలో విజయాలు సిద్ధిస్తాయి. దైవ బలం అనుకూలంగా ఉంటుంది. మీలోని పట్టుదల, మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు తొలగిన ప్రశాంతంగా ఆలోచిస్తారు. మాట విలువను కాపాడుకుంటారు. పనిలో శ్రమ తగ్గుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. మనోబలంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. బుద్ధిబలం కాపాడుతుంది. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో మిశ్రమంగా వ్యవహరిస్తారు. మీ యొక్క ఆశయాలు నెరవేరిన వ్యాపారంలో లాభాలు ఏర్పడిన వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మంచి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగంలో కలిసి వస్తుంది. క్రమంగా వృద్ధి చేస్తారు. ఆస్తిని సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం. నిరంతర సాధనతో విజయాలు లభిస్తాయి. తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు. ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు
ఆటంకాలు తొలగును. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. పురోగతిని సాధిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, సంఘంలో ప్రముఖులతో ఆదరణ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను చేపడతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం ఆశాజనకంగా సాగనం. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం. అదేవిధంగా మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభసాటిగా సాగనం. ఉద్యోగాలలో సమస్యలు తొలగునం. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. అదేవిధంగా విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.